ఓం శ్రీమాత్రే నమః. శ్రీ దేవి భాగవతంలో ఇంతకుముందు వీడియోలో మనము స్త్రీ రూపంలో విష్ణువు అమ్మవారిని చేసిన స్తుతి దాని యొక్క అర్థం చదువుకున్నాం. ఈరోజు శ్రీదేవిని శివుడు బ్రహ్మ ఇద్దరూ కలిసి స్తుతించిన స్తోత్రం మరియు దాని యొక్క అర్థం తెలుసుకుందాం. యదీహరస్తవ దేవీ విభావజస్తదుతన పద్మజా ఏవ తనోనోద్భవః కిమహమత్ర తవాసి న సద్గుణ సకలలోకవిధౌ చతురాసినే త్వమసి భూస్ఫలిలం పవనస్తదా కమపి వహ్ని గుణచ్చ తదా పునః జనని తాని పునః కరణాని చ త్వమసి బుద్ధిమనోప్యధాహం కృతిః న చ విదంతి వదంతి చేయే వ్యధా హరిహరాజకృతం నిఖిలం జగత్ తవ కృతాస్త్రయ ఏవ సదైవ తే విరచయంతి జగత్యచరాచరం అవని వాయుకవహ్ని జలాదిభిః సవిషైః జగద్భవేత్ యది తదా కదమద్య చ తత్స్ఫుటం ప్రభవతీతి తవాంబ కళామృతే భవసి సర్వమిదం సచరాచరం త్వమజ విష్ణు శివాకృతి కల్పితం వివిధ వేష విలాస కుతూహలై సేరమసేంబయధారుచి సకలలోకాశీస్రక్షురహం హరిః కమలభూచ్చ భవాయ యదాంబికే తవ పదాంబుజపాంసు పరిగ్రహం సమధిగమ్య తదా నను చక్రిమాం యది దయార్దమనాన సదాంబికే కదమహం విహితచ్చ తమో గుణః కమలజచ్చరజో గుణ సంభవః సునిహితః కిము సత్వగుణో హరిః. ఇది శ్రీదేవిని శివబ్రహ్మలు స్తుతించిన స్తోత్రం. అయితే ఈ స్తోత్రం యొక్క అర్థం ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఓ జగదంబ, బ్రహ్మ విష్ణువు నీ ప్రభావము చేతనే జన్మించిరి. భూమి, ఆకాశము, నీరు, అగ్ని, ఇంద్రియములు, బుద్ధి, అహంకారము అన్నీయూ నీవే. తెలియని వారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులే ఈ ప్రపంచ సృష్టి స్థితి లయములను చేయుచున్నారని చెప్పుదురు. నీ దయవలననే వారి పనులు చేయగలుగుచున్నారు. సత్వ రజస్తమో గుణములచే త్రిమూర్తులను నీవు సృష్టించుచుంటివి. విమానములో మేము సంచరించునప్పుడు మార్గములో అనంతములైన పుణ్యలోకములను చూచితిమి. అవి నిత్య నూతనములుగా ఉన్నవి. వానిని ఎవరు నిర్మించిరో తెలియదు. నీవే ఈ లోకములను పుట్టించి పెంచి నశింపచేయదలుచుచున్నావు. నీవు నీ భర్తతో కలిసియుండి నిత్యానందమును అనుభవించుచున్నావు. మాకు నీ దివ్యమైన మార్గము బోధపడుటలేదు. మాకు నీ పాదపద్మములందలి భక్తిని ప్రసాదింపుము అని స్తుతించిరి. ఇదండి శ్రీదేవిని శివబ్రహ్మలు స్తుతించిన విధానం, దాని యొక్క అర్థం. అయితే నెక్స్ట్ వీడియోలో మనము శ్రీదేవి అమ్మవారు బ్రహ్మకు తన తత్వమును ప్రతిపాదించుట, అంటే తన తత్వం అసలు ఏంటి అన్నది బ్రహ్మకు ఉపదేశించారట. ఆ విధానం ఏంటో నెక్స్ట్ వీడియోలో మనం చదువుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఓం తత్సత్. స్వస్తి.